నిజంగానే రండి లక్షాధికారి కండి. ₹1,00,000 విలువ లేదు కానీ ఇప్పుడు కోటికి కూడా లేదు. మౌలిక సూత్రం ఏంటి డబ్బు సంపాదనకి? మనం బ్యాంక్లో ₹1,00,000 పెట్టాము, అది డబుల్ కావడానికి మీకు 7 years 8 years పడుతుంది. ఈ రోజున్న పాల ప్యాకెట్ ₹20 ఉంటే కరెక్ట్ 7 years తర్వాత ₹40 ఉంటుంది. సో మనం ఏమనుకుంటాం, మెంటల్గా మనకేదో మనం డబ్బును సేవ్ చేసాం అనుకుంటాం, బట్ వీఆర్ బయింగ్ ఇన్ఫ్లేషన్ యాక్చువల్లీ. బట్ మీరు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే బంగారం కన్నా వెండి ఎక్కువ పెరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఓహో, బంగారం అమ్మే షాపులు లిస్టెడ్ స్టాక్స్ ఎక్కువ రిటర్న్ ఇచ్చాయి. ఉదాహరణకు టైటాన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. టైటాన్ ఈజ్ ఎ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ, టాటా గ్రూప్ది. అవును. అది ఓ 20 ఏళ్ల క్రితం ₹30 ₹40 ఉండేది స్టాక్. అది వాళ్ళ స్టోర్స్, వాళ్ళ వ్యాయామం ఇక్కడ జరిగింది. ఎవరికన్నా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుందా? అసలు వీటి మీద యాక్చువల్గా గవర్నమెంట్ ఒక సిట్ అయ్యారు. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? HMDA, DTC, పెరేరా, అప్రూవ్డ్ ఆర్ నాట్, ఇవే చూడండి. నేను ఒక ఇండివిజువల్ కెపాసిటీలో నేను ఒక 30 లక్షలు నా దగ్గర ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? అది ఎంత అవుతుంది ఒక 5 ఏళ్లలో? హైదరాబాద్ ప్రాబబ్లీ నెక్స్ట్ 10 years మీకు వరంగల్ ఈజ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఈవెన్ సూర్యాపేట ఈజ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ హైదరాబాద్. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెరుగుతుందండి? 10 ఏళ్లలో కుక్కపేటలో ఎంత పెరిగింది? అమ్మో, కానీ సిమిలర్. మీకు బయట ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట, విస్పర్ వ్యాలీ ఏరియాలో 100 crores పెట్టిన ల్యాండ్ లేదు. ల్యాండ్కి, అపార్ట్మెంట్స్కి, ఇండిపెండెంట్ హౌసెస్కి ఏమిటి తేడా? సూపర్ క్వశ్చన్. అందరికీ నమస్కారం. డబ్బు విలువ ఎంత మారిపోతుందో మన ఊహల్ని మించి కూడా డబ్బు విలువ పూర్తిగా పడిపోతుంది. కాబట్టి దీనికి తార్కాణం ఏంటంటే ఈ మాట అనడానికి, ఒకప్పుడు రండి లక్షాధికారి కండి అనే కార్యక్రమాలు ఉండేవి. ఇప్పుడు మీలో ఎవరు కోటేశ్వరుడు అని ఒక కార్యక్రమం చూస్తున్నాం మనం. అన్నిటికంటే మించి ఏంటంటే ₹1,00,00,000 విలువ కూడా ఇవాళ తూచ్ అంటున్నారు అందరూ. అలా అయిపోయిందనమాట ఇన్ఫ్లేషన్. ఇవాళ మనం ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ఒక ప్లానర్ అండ్ బహుశా రియల్ ఎస్టేట్ అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రంగంలో చాలా అనుభవం గడించిన ఒక ఎక్స్పర్ట్ అని చెప్పచ్చు. వారితో మాట్లాడబోతున్నాం. 100 కోట్లు సంపాదించడం ఎలా? ఈ టాపిక్ వింటేనే దిమ్మ తిరిగిపోతుంది. లెట్స్ టాక్ టు వరగంటి అనిల్ కుమార్ గారు. వారితో మాట్లాడి చాలా విషయాలు మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. అనిల్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. సో నిజంగానే రండి లక్షాధికారి కండి. ₹1,00,000 విలువ లేదు కానీ ఇప్పుడు లేదు, కోటికి కూడా లేదు. కోటికి కూడా లేదు అంటే అర్థం కావట్లేదు. ఒక్కసారిగా రెమ్యూనరేషన్స్ మొదలుకుని, శాలరీస్ మొదలుకుని అన్నీ మారిపోయాయి. సో ఇవాళ రూపాయి విలువ దాదాపు లేదని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ లేదు, దేర్ ఇస్ నో వాల్యూ. సో మరి మనం అవసరాలు ఎంత, ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్తే మీరేం చెప్తారు? ఫండమెంటల్ మౌలిక సూత్రం ఏంటి డబ్బు సంపాదనకి? డబ్బు సంపాదించాలంటే ముందు డబ్బు విలువ తెలియాలి, ఫస్ట్ థింగ్. రెండోది భవిష్యత్ అవసరాల పట్ల అవగాహన ఉండాలి. మూడోది మన సంపాదన ప్రక్రియ అవుతుందో అది ముఖ్యంగా అర్థం చేసుకోగలగాలి. మన ఇన్వెస్ట్మెంట్ని జాగ్రత్త చేయగలగాలి. సాంప్రదాయబద్ధంగా, ట్రెడిషనల్గా మనకు తెలిసిన ఇన్వెస్ట్మెంట్స్ రెండు. అంటే భారతదేశంలో మనందరికీ కూడా సాంస్కృతిక పరంగా వచ్చిన భావజాలం అవుతుందో మనకు రెండు తెలుసు. ఒకటి బంగారము లేదా భూమి. బంగారం, భూమి కాకుండా ఇతరాతర సాధనాలు ఇంకేమున్నాయంటే చాలా ఉన్నాయి. బంగారం, భూమి కన్నా కూడా ఎక్కువ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన సాధనాలు ఎన్నో ఉన్నాయి. లాస్ట్ 20 yearsలో ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ మన భారతదేశ ప్రయాణం మొదలైంది 40 ఏళ్ళు. అంటే మనకి గ్లోబలైజేషన్ తర్వాత, ఎస్పెషల్లీ 1991 పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన ఈ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ తర్వాతనే మనకు మన భారతదేశ ప్రయాణం మొదలైందని మనం అనుకుందాం. జనరల్ బేసిక్ ఎకనామిక్స్ ఎవరికి తెలిసినా కూడా. అయితే మనం అందరం ఏం చేస్తామనంటే మన ట్రెడిషన్స్ని, మన సాంప్రదాయాల్ని, మన సాంప్రదాయ ఇన్వెస్ట్మెంట్స్ని ఈరోజు కూడా వదులుకోలేదు చదువుకున్న వాళ్ళు కూడా. మన వ్యవస్థ అంతా కూడా చీటీల చుట్టూ, మన వ్యవస్థ పూర్తిగా కంప్లీట్గా చీటీల్లో చుట్టూ ఈ పీర్లెస్ అనో, సహారా అనో, ఇంకేదో మనీ లాండరింగ్ అనో, ఇంకేదో రకరకాల యాక్టివిటీస్లో ఇరుక్కుపోయాం. లేదా ప్రభుత్వం అమ్మి ఇన్ఫ్లేషన్ని కొంటాం మనం, ద్రవ్యోద్బలాన్ని కొనుక్కుంటాం మనం ఇన్ఫ్లేషన్ని. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉపయోగపడుతుండొచ్చు మనకు. అవి అంటే రెమిటెన్సెస్ క్విక్గా ఉంటాయి, మనకు కావాలనుకున్నప్పుడల్లా సేఫ్గా ఉంటుందని నమ్మకం. బట్ మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడుంది చెప్పండి అందులో? సపోజ్ మనం బ్యాంక్లో ₹1,00,000 పెట్టాము, అది డబుల్ కావడానికి మీకు 7 years 8 years పడుతుంది. ఈ 1,00,000 2,00,000 మీకు వడ్డీతో ఒక 7 yearsకు కాంపౌండెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ మీద ఒక 8 yearsకు మీకు ₹2,00,000 వస్తుంది. ఈ రోజున్న పాల ప్యాకెట్ ₹20 ఉంటే కరెక్ట్ 7 years తర్వాత ₹40 ఉంటుంది. అంటే మీరు సేవ్ చేసిన డబ్బు మీరు మళ్ళీ ఇన్ఫ్లేషన్కే కట్టేస్తున్నారు. అవును. సో మనం ఏమనుకుంటాం, మెంటల్గా మనకేదో మనం డబ్బును సేవ్ చేసాం అనుకుంటాం, బట్ వీఆర్ బయింగ్ ఇన్ఫ్లేషన్ యాక్చువల్లీ. అంతే కదా. సో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక చాలా ప్రిమిటివ్ మెథడ్ ఇన్వెస్ట్మెంట్స్లో. దట్టు మనలాంటి ఇన్ఫ్లేషన్ ఉన్న దేశాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే ఉంటుంది.
రెండో సాధనం గోల్డ్. ఎస్, ఆర్థోడాక్స్ పరంగా ట్రెడిషనల్గా మనకు గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. మీరు లాస్ట్ 100 years ట్రాక్ రికార్డ్ తీసుకుంటే గోల్డ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది. పిచ్చిగా పేలిపోతున్నాయి ఇప్పుడు ధరలు, పేరిపోతున్నాయి. 2 లక్షలు పోయినా 3 లక్షలు పోయినా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే మళ్ళీ గోల్డ్ గ్రాఫ్ కూడా మీకు చాలా మీరు చూస్తే ఫిక్స్డ్ డిపాజిట్ లాగే ఉంటుంది. అది కూడా ఇన్ఫ్లేషన్ లాగే ఉంటుంది గోల్డ్ కూడా. ఎందుకంటే గోల్డ్ రిజర్వ్స్ ఒకటి తగ్గిపోవడము, ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఎక్కువ డిగ్గు కావడము, కాస్ట్ ఆఫ్ ఎక్స్కవేషన్ ఎక్కువ పెరగడం, గోల్డ్ అవసరాలు పెరగడము. మన దేశంలో బంగారాన్ని మనం ఎలా చూస్తామో ఒక ఆర్నమెంట్ లాగా చూస్తాం. అవును. బట్ వేరాజ్ డెవలప్డ్ కంట్రీస్లో అది ఆర్నమెంట్ కాదు, అది ఒక టెక్నికల్ టూల్. అది రకరకాల సాధనాల్లో, ఎలక్ట్రానిక్స్లో వాడే వస్తువు. అవును. బంగారం అవసరం పెరుగుతుంది. బట్ మీరు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే బంగారం కన్నా వెండి ఎక్కువ పెరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఓహో. లాస్ట్ 5-6 monthsలో మీకు వెండి ఎక్కువ సూపర్లేటివ్ రిటర్న్స్ ఇస్తూ ఉంది. ఎందుకంటే వెండి ఉత్పత్తి కూడా తగ్గుతుంది, తద్వారా డిమాండ్ పెరుగుతుంది. మళ్ళీ ఈ డిమాండ్ అంతా ఇండస్ట్రియల్ డిమాండ్. దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మీకు వెండి వాడకం, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో బంగారం వాడకం వల్ల ఈ మనం అనుకునే ఆర్నమెంట్ బంగారం ఏతుందో ఇండస్ట్రియల్ బంగారం అది, దానివల్ల అది పెరుగుకుంటూ పోతుంది. సో అన్ఆడిటెడ్ రికార్డ్ ప్రకారం ప్రపంచంలో బహుశా హైయెస్ట్ చెస్ట్ ఇండియాలో ఉంది, గోల్డ్ చెస్ట్. ఎందుకంటే 100 ఏళ్ళ నుంచి 200 నుంచి మనం కొనుక్కుంటూ వస్తున్నాం, రకరకాల దారుల ద్వారా మనం తెచ్చుకున్నాం. బట్ ఇక్కడ మీకు చాలా ఫన్నీయెస్ట్ పార్ట్ చెప్పాలంటే, బంగారం కన్నా ఎక్కువ రిటర్న్ బంగారం అమ్మే షాపులు, లిస్టెడ్ స్టాక్స్ ఎక్కువ రిటర్న్ ఇచ్చాయి. ఉదాహరణకు టైటాన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. టైటాన్ ఈజ్ ఎ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ, మీకు టాటా గ్రూప్ది. అవును. అది 20 ఏళ్ల క్రితం 30 రూపాయలు 40 రూపాయలు ఉండేది స్టాక్. అది వాళ్ళ స్టోర్స్, వాళ్ళ వ్యాపారం ఎలా పెరుగుకుంటూ పోయిందో, వాళ్ళు ఇచ్చే బోనస్లు, వాళ్ళు ఇచ్చే డివిడెండ్స్ ఇవన్నీ చూసుకుంటే దట్ వుడ్ హ్యావ్ గివెన్ అబౌట్ 200 times. వావ్. అంటే మీ ₹1,00,000 ఆల్మోస్ట్ 2 కోట్లు అయిపోయింది. ఇన్వెస్టర్స్ లైక్ రాకేష్ జుంజున్వాలా వీళ్ళందరూ అంత పెద్ద కుబేరులు కావడం కారణం టైటాన్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ గోల్డ్ గివ్ మోర్ రిటర్న్స్, బట్ గోల్డ్ సెల్లింగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆర్నమెంట్ సెల్లింగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అవి వీటికన్నా 100 రెట్లు పెరిగిపోయాయి. మై గాడ్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వేర్ యువర్ మనీ గెట్స్ కాంపౌండెడ్ మోర్, వేర్ యువర్ మనీ ఈజ్ ఏబుల్ టు గివ్ మోర్ రిటర్న్స్. సో ఆ సాధనాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఈజ్ ఇట్ ఫేర్ టు సే దట్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్న కొద్దీ రిస్క్ కూడా పెరుగుతుందని? రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. రిస్క్ ఎక్కడ లేదు ప్రపంచంలో, రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ మనం ఇక్కడ ఆలోచించాల్సిన లెజిటిమేట్గా, ఒక డ్యూ డిలిజెంట్గా మనం చేయాల్సిన స్టడీ ఏంటంటే, గుడ్ కంపెనీస్ ఏంటి, బ్యాడ్ కంపెనీస్ ఏంటి, గుడ్ గవర్నెన్స్ ఏంటి, బ్యాడ్ గవర్నెన్స్ ఏంటి, కార్పొరేట్ గవర్నెన్స్ని దృష్టిలో పెట్టుకోవడము, కంపెనీస్ తాలూ గ్రోత్ స్టోరీస్ని అర్థం చేసుకోవడము, ఎట్ ది సేమ్ టైమ్ వాట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఆర్ స్టేబుల్ అండ్ వాట్ ఈస్ అ గ్రోత్ స్టోరీ దే ఆర్ ఆఫరింగ్, వాళ్ళ బుక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రమోట్స్ ఏంటి, ఈ ట్రాక్ రికార్డ్ మనం చేస్తాం కదా ఎవరైనా సరే. ఇది ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకోవాలి. ఈ థర్డ్ పార్టీ బ్రోకరేజ్ హౌస్ ఇవ్వడమో లేకపోతే ఇంకెవరో చెప్పడం కాదు, మనం చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ మేడం, అలయన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అందరు పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. ఓ అమ్మాయికి మనము సంబంధం చూడడానికి వెళ్ళాం. సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి తాలూకు పుట్టు పూర్వత్రాలు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు, వాడికి ఉన్న అలవాట్లు ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది, ఆ అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఇవన్నీ చూస్తాం కదా. వి డూ ఏ స్టడీ అట్లీస్ట్ ఫర్ 30-40 days 1 month. ఒక పెళ్లి చూడడానికి మనం వెళ్ళినప్పుడు ఇన్ని తదంగాలు ఉంటాయి మన దగ్గర. కూరగాయల మార్కెట్కి వెళ్తాం, టమాటా కొంటాం. ఈరోజు టమాటా 10 రూపాయలు కేజీ ఉంది. 5 పైసా 10 పైసా 20 పైసా దగ్గర బార్గెన్ చేసి వదిలేస్తాం. సేమ్ టమాటా మనం ఎప్పుడు మళ్ళీ 100 రూపాయలలో కొనుక్కుంటాం నోరెత్తకుండా. బట్ ఎప్పుడైతే మీకు సెల్లర్స్ ఎక్కువైపోయారో వి గో అండ్ బార్గెన్ దిస్ టమాటోస్. నౌ వెన్ యూ ఆర్ సెలెక్టింగ్ ఎ వెజిటేబుల్, గోయింగ్ షాప్ బై షాప్, ఒక్కొక్క షాప్ ఈ చివరి నుంచి ఆ చివరికి గంట సేపు ప్రయాణం చేసి రైతు బజార్లో, వీక్లీ బజార్లో, అండ్ వి బై 1 kg ఆఫ్ టమాటో విత్ డ్యూ డిలిజెన్స్, పూర్తి స్థాయి అవగాహనతో కొన్నప్పుడు మీ డబ్బులు, మీరు 1,00,000, మీరు 2 లక్షలు, మీ 3 లక్షలు, ఎవరో చెప్పిన దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు మీరు? అంటే ఇది మనకి డైరెక్ట్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది, చిన్న మోతాదులో కాబట్టి ఒక విధమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది, తప్పు జరిగినా పర్లేదని. ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్స్ వైపు అడుగు వేయకపోవడానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాదు, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చదువుకోవాలి కదా, కరెక్ట్, అది తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర. ఇప్పుడు ఎవరో చెప్పారు, ఎవరో బ్రోకరేజ్ హౌస్ చెప్పారు, ఏదో పేపర్లో రాశారు పలానా కంపెనీ బాగుందని, ఇంకా వీళ్ళు ఇంకేం ఆలోచించారు, బ్లైండ్ బయింగ్ అనమాట అది. ఎవరో చెప్పారు. ఇప్పుడు మన భారతదేశంలో మనకు ఒక ఎడ్యుకేషన్ విప్లవం వచ్చింది 2006, 2007, 2008 టైంలో. చాలా విచిత్రంగా ఉంటుంది అది. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంపెనీస్, .com కంపెనీస్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఓపెన్ చేశారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ ఆఫ్ దోస్ కంపెనీస్, బట్ చాలామంది కంపెనీస్ ఓపెన్ చేశారు. ఎగ్జాంపుల్ మీ ఎడ్యుకాంప్ లాంటి కంపెనీ చెప్తున్నాను.
ఈ మోడల్ ఆఫ్ బిజినెస్ సర్వైవ్ అవుతుందా, సర్వైవ్ కాదా, బైజూస్ లాంటి మోడల్ ఆఫ్ బిజినెస్ సర్వైవ్ అవుతుందా, సర్వైవ్ కాదా అర్థం చేసుకోకుండా ఎవరో ఇచ్చిన రిపోర్ట్ని, ఎవరో చెప్పిన దాన్ని నమ్మేసి అందులో హార్డ్ అర్న్ మనీ తీసుకెళ్ళి అవన్నీ బ్యాంక్రప్ట్ అయిపోయి ఎత్తేసిన తర్వాత ఫీల్ అవుతుంటారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే బేసిక్ ఇండివిజువల్గా మనం నేర్చుకోకపోవడం, మనం చదవకపోవడం. ఇప్పుడు మా దగ్గర నాది రియల్ ఎస్టేట్ బిజినెస్, మా దగ్గర ప్లాట్స్ కొంటారు. ఎలా కొంటారు? ఒక 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ 2 అంటే నెలలు. అసలు మీరు లెజిటిమేట్ అండ్ మీరు ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ ఉంది అని ఎలా తెలుసుకోవాలి? అసలు మీరు కాకపోతే ఇంకోళ్ళైనా సరే, హౌ డస్ వన్ ఫైండ్ అవుట్? రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి కబ్జాలు జరిగిపోతాయి, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడితే ఇరుక్కుపోతాయి, ఎటు కాకుండా పోతుంది, హార్డ్ అండ్ మనీ, ఇవి ఉన్న అపోహలు జనం. అపోహ నిజమే, అపోహ కాదు, నిజమే వినండి. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, రియల్ ఎస్టేట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గవర్నమెంట్ అప్రూవ్డ్, అంటే ప్రభుత్వము మీకు ఆమోదించిన లేఅవుట్స్ ఉంటాయి, లేదా ప్రభుత్వం ఆమోదించిన కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఏవో ఉంటాయి. ఇది రేరా అప్రూవ్డ్ అనో, ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ అనో, ఇది డీటీసీపీ అప్రూవ్డ్ అనో. ఇది కానిది వదిలేసి ఎవడో ప్రీ లాంచ్ పెట్టాడు, రేపు పొద్దున మాకు అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు 50% జంప్ వస్తుంది, 60% జంప్ వస్తుందని ఎవరో ఎక్స్వైజీ వచ్చి ఏదో ఊరు నుంచి వచ్చి హైదరాబాద్లో 10 ఎకరాలు 20 ఎకరాలు లేఅవుట్ తీసుకున్నాడు. మీరే ఎగ్జాంపుల్, స్వప్న గారు, మీకు ఎవరో చెప్పారు, మీరు మేడం ఇట్లా మీరు మా దగ్గర మా ఫ్రెండ్ ఉన్నారు, ప్రీ అప్రూవల్ పెట్టారు ఒకటి, ఇందులో మీరు ప్లాట్ బుక్ చేసుకోండి, తర్వాత బాగా పెరుగుతుంది. ముందు అయితే డబ్బులు అది పెరిగే, రేపు పొద్దున అప్రూవల్ వచ్చాక మీకు అది 20 లక్షలు అవుతుంది, ఇప్పుడు 10 లక్షలు పెట్టి కొనుక్కోండి అని చెప్పారు. మీకు ఆశ ఉంటుంది సహజంగా ఎవరికైనా సరే. ఇంకే ఫ్యాక్టర్స్ చూడరు, డ్యూ డెలిజెన్స్ అసలు చూడరు, వెళుతారు, వాళ్ళు హార్డ్ అర్న్ మనీ 10 లక్షలు తీసుకొని డంప్ చేస్తారు. 99% ఇందులో ఫ్రాడ్ ఉంది. 99% ఇందులో ఫ్రాడ్ ఉంది. 99% జనాలు డబ్బులు పోగొట్టుకున్నారు. తర్వాత వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు. అదే వీళ్ళు ఎవరైతే ఆ డబ్బులు తీసుకొని పారిపోయారో వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళ మీద ఏ యాక్షన్స్ లేవు, ప్రభుత్వం కూడా పెద్ద పట్టించుకునే సందర్భాలు లేవు, వాళ్ళు చర్యలు తీసుకునే కూడా పెద్ద ఏం లేవు. ఎవరో నోటీసులు ఇస్తారు, ఒకరిద్దరిని తీసుకెళ్ళి చెంచడలో వేస్తారు, వాడు బెయిల్ తెచ్చుకుంటాడు, మళ్ళీ తిరుగుతాడు, ఇవన్నీ నార్మల్ అయిపోయాయి. సో ఈ సిస్టమ్ డ్యూ డెలిజెన్స్ ఇందాక మనం అందదే లెజిటిమేట్ కాంది ఏదైతే ఉంటుందో, అంటే ప్రభుత్వం ఆమోదించింది ఏదైతే ఉంటుందో, వాట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అప్రూవ్డ్, వాట్ రేరా ఈజ్ నాట్ అప్రూవ్డ్, దాని జోలికి దాన్ని అమ్మడం అనేది చట్టరీత్యా నేరం. ఎవరు? ఈ అమ్మేవాళ్ళు. బట్ కొనడం కూడా అంతే స్థాయి నేరం. అమ్మడమే నేరం కాదు, కొనడం కూడా నేరమే. రెండొకటి, మీకు మనీ లాండరింగ్ స్కీమ్స్, పోన్జీ స్కీమ్స్ చాలా ఉంటాయి రియల్ ఎస్టేట్లో. మనీ బ్యాక్ స్కీమ్స్ అని, బై బ్యాక్ స్కీమ్స్ అని, మా దగ్గర మీరు డబ్బులు పెట్టండి, మీకు ₹1 కోటి ఇన్వెస్ట్ చేయండి, మీకు ₹1.5 ఇస్తాం సంవత్సరానికని. ఎలా పాసిబుల్ అవుతుంది? వాడు ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తే ₹50 లక్షలు రిటర్న్ ఇస్తా అని చెప్పాడు, ఎలా పాసిబుల్ అవుతుంది? అదే కదా. ఎవరైనా వాడి బ్యాలెన్స్ షీట్స్ ఏంటి, వాడి బుక్స్ ఏంటి, అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, హూ ఈజ్ దట్ పర్సన్, ఎలా ఇవ్వగలుగుతున్నాడు? మీకు ₹1.5 కోటి నేను బతుకుతున్నా ఇందులో, ఎలా ఇవ్వగలుగుతున్నారు అని ఎవరైనా అంచనా వేసుకున్నారా? సైబర్ ఫ్రాడ్స్ ఇప్పుడు అలాగే కదా జరుగుతున్నాయి. ఇవి సైబర్ ఫ్రాడ్స్ కన్నా కూడా బియాండ్ మేడం, డైరెక్ట్ ఫ్రాడ్స్, మనీ లాండరింగ్, పోన్జీ స్కీమ్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వానికి ప్రతి ఏటా సంవత్సరానికి దగ్గర 10 నుంచి 15 వేల కోట్ల నష్టం వస్తుంది ఇందులో. దీనివల్ల పూర్తి స్థాయి రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఈ పోన్జీ స్కీమ్స్, ఈ మనీ లాండరింగ్ వల్ల రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ దెబ్బతినింది. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఫ్యామిలీస్ హు హావ్ బికమ్ బ్యాంక్రప్ట్. చాలా మంది వాళ్ళ పిల్లలు పెళ్లి చేయలేకపోతున్నారు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు, డబ్బులు తీసుకెళ్ళి హార్డ్ అర్న్ మనీ తీసుకెళ్ళి ఎవడో XYZ చేతిలో పెట్టారు, వాడు ఎక్కడుండో తెలియదు. ఎలా సాధ్యమవుతుంది? మీకు బ్యాంక్స్ ఇవ్వలేకపోతుంది, స్టాక్ మార్కెట్ ఇవ్వలేకపోతుంది, బంగారం ఇవ్వలేకపోతుంది. నోబడీ ఈజ్ ఏబుల్ టు గివ్ యూ 50% ROI in 1 year. కరెక్ట్. ఒక ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య వచ్చేసి రియల్ ఎస్టేట్లో వాడు ఏదో లేఅవుట్ అని చెప్పేసి మీరు ₹1 కోటి పెట్టండి, మీ 50 లక్షలు ఇస్తాను, రిటర్న్ 150% ఇస్తాను, 50% ఇస్తాను అని చెప్పగానే జనాలు నమ్ముతున్నారు. రైట్. చేసేవాడు ఎట్లా ఫ్రాడ్ చేస్తున్నాడు, నమ్మేవాళ్ళు కూడా ఫ్రాడ్ చేస్తున్నారు కదా. అంటే నమ్మేవాళ్ళు ఫ్రాడ్ అంటే వాళ్ళకి తెలియక చేస్తున్నారు కాబట్టి ఫ్రాడ్. ఎలా ఇప్పుడు బ్యాంకే వీళ్ళది బ్యాంక్కే 7-8% ఇవ్వడం కుదరట్లేదు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్, టాటా గ్రూప్ లాంటి కంపెనీస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్, టెక్ మహీంద్రా లాంటి కంపెనీస్, మహీంద్రా లాంటి కంపెనీసే వాళ్ళు 20%, 15% ROI తీసుకోవడానికి కింద మీద పడుతున్నారు. వాళ్ళు భూమి లేని భూమి మీద వాడి దగ్గర భూమే లేదు. ఇట్ డజంట్ హావ్ ఎనీ ల్యాండ్ విత్ హిమ్. అవును. నేను ఏదో చేస్తాను రేపు పొద్దున అని చెప్పేసి భవిష్యత్తుని కలల సోదరుని అమ్మేసి ఈరోజు జనాల దగ్గర డబ్బులు తీసుకొని సక్సెస్ ఏంది? ఒక స్టోరీ చెప్పండి హైదరాబాద్లో అలాంటిది. లెట్స్ కీప్ ఇండియా సైడ్, లెట్స్ టాక్ అబౌట్ హైదరాబాద్. అలా పబ్లిక్ నుంచి మనీ లాండరింగ్, పోన్జీ స్కీమ్ ద్వారా డబ్బులు తీసుకొని ₹1 కోటి ఎన్నో ఉన్నాయి అలాంటి, కొన్ని 100,000 కోట్లు వసూలు చేశారు, కొన్ని కేసులు అవుతున్నాయి, కొంతమంది జైలుకి వెళ్ళారు అని మీరు ఎక్కువ కవర్ చేస్తుంటారు టీవీ ఛానల్స్ వాళ్ళే. బట్ వాట్ హ్యాపెన్ టు దెమ్? న్యాయం ఎక్కడ జరిగింది ఎవరికన్నా? ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుందా? అసలు వీటి మీద యాక్చువల్గా గవర్నమెంట్ ఒక సిట్ వేయాలి.
దే హ్యావ్ టు డూ ఏ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్. అవును. ఒక ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ పెట్టాలి, ప్యానల్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ని ఎంప్లాయ్ చేయాలి, వీలుంటే సిఆర్పిఎఫ్ని పెట్టాలి, చెంచల్ కూడా ఎక్స్టెన్షన్ చేయాలి, వీలుంటే ఇంకో 20 బ్యారకులు పెట్టాలి అందరిని తీసుకెళ్ళడానికి. ఇలాంటి ఫ్రాడ్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడున్న ఆందోళన ఏంటంటే ఇవాళ ల్యాండ్ బాగుంటుంది, నా పేరు మీద రిజిస్టర్ అవుతుంది, కానీ ఎవరో అక్కడ లోకల్ బడాబాబులో ఎవరో వచ్చి అది మొత్తం తారుమారు చేసే రికార్డులని, ఆ టైటిల్ డీడ్స్ని కూడా తీసేసి ఎక్కడ నా డబ్బులు పోతాయి. ఇంపాసిబుల్, అది ఇంపాసిబుల్. నేను 4 years అని చూసాను ఈ రోజు వరకు కూడా. మీకు వీ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ సిస్టమ్, బీట్ మనము ధరణి అనుకోవచ్చు, లేకపోతే దాని పేరు మారిస్తే రేపు పొద్దున భూభారతి అనొచ్చు. వీ హ్యావ్ ఫెంటాస్టిక్ కర్ణుడికి కవచగుండాల లాంటి సిస్టమ్ అది. ఒక్కసారి మీరు సిస్టంలో అందులోకి ఎంటర్ అయిన తర్వాత మీ వేలు ముద్రబడి అందులో మీ పేరు మీద రిజిస్టర్ అయ్యాక అందులో కబ్జా అనేది ఇంపాసిబుల్, అది సాధ్యం కాదు. కబ్జా జరగడము, డాక్యుమెంటేషన్ మ్యానిపులేట్ చేయడం అనేది సాధ్యం కాదు. మీ పేరు మీద రిజిస్టర్ అయిపోయిన డాక్యుమెంట్ అఫీషియల్గా మీరు ధరణిలో ఎంటర్ అయ్యారు. కానీ నా పేరు మీద రిజిస్టర్ అయిపోయాక కూడా ధరణిలో జరిగిన అవకతవకల వల్ల వేరే పేరు వచ్చేసింది అనుకోండి, ఏది చెల్లుతుంది? ధరణిలో అవకతవకలు జరిగినట్టు సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి, అసలు అలాంటివి లేవు, జరగవు. పాసిబుల్ ధరణి అని కాదండి, ఇప్పుడు పేరు మార్చిన భూభారతి అని మారుస్తున్నారు గవర్నమెంట్. వాట్ ఎవర్ ద పోర్టల్ ఇట్ ఇస్ పాసిబుల్ కాదు. మీ పేరు మీద ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత అది ఇంకొకరి పేరు మీద మార్చడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. అది ఎవరు దాన్ని చేయలేరు అన్లెస్ అంటిల్ ది బయ్యర్ హ్యాస్ టు కమ్, ఈ హ్యాస్ టు గివ్ అన్ అక్నాలెడ్జ్మెంట్, అతను ట్రాన్స్ఫర్ చేసి తప్పిస్తే పేరు మార్చడం అనేది సాధ్యం కాదు. ఈ సౌలభ్యము, ఈ సౌకర్యం భారతదేశం మొత్తంలో కేవలం మన తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఉంది. హైదరాబాద్ ల్యాండ్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ టు బై అండ్ ప్రొవైడెడ్ ఇఫ్ దట్ ఈస్ అప్రూవ్డ్ బై ది కన్సర్న్ అథారిటీ. ఇక్కడ మరొక మనం 2 రకాలు మాట్లాడాం. ఒకటి లేని కంపెనీలు సృష్టించి భూములు అమ్మేసి మోసం, అది డైరెక్ట్ మోసం. ఇది ఇక్కడ నేను అడిగింది అవకతవకలు జరిగితే, అంటే లోకలైజ్డ్గా స్టే ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఎవరో లోకలైజ్డ్ గుండాలు కావచ్చు, రౌడీ షీటర్లు వాళ్ళు వచ్చి తీసేసుకుంటారని ఒక భయం ఉంటుంది. మూడోది చట్టపరమైన మార్పులు. ఇప్పుడు హైడ్రా ఈజ్ సంథింగ్ దట్ నోబడి ఎక్స్పెక్టెడ్. పీపుల్ హూ ఇన్వెస్టెడ్ స్టార్టెడ్ గెటింగ్, ఇప్పుడు ఆగింది పానికింగ్. ఇలా అంటే సో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇందులో మౌలికంగా మనం మూడు ప్రశ్నలు మీవి. ఇప్పుడు మనం చూడాల్సిన ఫస్ట్ థింగ్, ఒకసారి ఈ రౌడీలు గుండాలు వచ్చి మీ కబ్జాలు చేస్తారా అనేది, ఆ ఇన్సిడెంట్స్ గత 10 సంవత్సరాలు ఎక్కడ లేదు. నాకు తెలిసి మన దగ్గర రౌడీలు గుండాలు అనే సినిమాలో కనపడుతున్నప్పుడు రియల్ లైఫ్లో అయితే చూసిన దాఖలాలు తక్కువ. ఏదో వైన్ షాప్లో అక్కడ ఉండొచ్చు, అంత ఈజీ కాదు. ఎందుకంటే మన లా అండ్ ఆర్డర్ వన్ ఆఫ్ ద రోబస్ట్ లా అండ్ ఆర్డర్ వాట్ వీ హ్యావ్. మన దగ్గర ఈ రోజు ఒక హ్యాండ్ బ్యాగ్ పోయినా సరే గంట సేపట్లో పట్టేసి తెచ్చిచ్చేస్తున్నారు. వీ హ్యావ్ ఫెంటాస్టిక్ లా అండ్ ఆర్డర్. మన సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంది. వీఆర్ నాట్ లైక్ అదర్స్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్. వీళ్ళు రౌడీలు గుండాలు రావడం, కబ్జాలు చేయడం అనేది మన సినిమాలో మాత్రమే చూసాం. గతంలో కొన్ని జరుగుంటాయి సంఘటనలు హైదరాబాద్లో కూడా. బట్ లాస్ట్ 13 yearsలో మనకి ఎప్పుడైతే ఈ లా అండ్ ఆర్డర్ని ఇంటిగ్రేట్ చేశామో, ధరణితో ఇంటిగ్రేట్ చేశామో, దిస్ ఈజ్ వాష్డ్ అవుట్, రిటర్న్ ఆఫ్ కేసెస్ అనమాట. ఇంకా అలాంటివి ఏం జరగలేదు, ఎప్పుడు కూడా ఇంక జరిగే పాసిబిలిటీ లేదు. ఇందా మీతో అన్నట్టు ఒకసారి ఒక ప్రాజెక్ట్ అప్రూవ్ అయిన తర్వాత, ఆ ప్రాజెక్ట్లో మీరు బయ్యర్గా చేరిన తర్వాత మిమ్మల్ని టచ్ చేయడం అనేది, your rights will be protected. Your rights are absolutely protected. Yes. Nobody can touch, even God cannot touch you. Okay. No one can touch. There is no authority on this earth which can come and encroach your land, provided if that is registered on your name and provided that particular land has been approved. What are those approvals? DTC approval undi, RERA approval undi. That's enough. It encompasses everything. Absolutely. Yes. That can encompass everything. Now you are going to ask a question, why this Hydra has happened then? Yeah. Okay, so Hydra was an activity. Actually, Hydra is a very good activity where they wanted to clear the encroachments. Backward encroachments ఏవైతే ఉన్నాయో మనకు, ఎస్పెషల్లీ రోడ్స్ని ఎక్కడైతే ఎంక్రోచ్ చేశారో లేదా లేక్స్ ఎంక్రోచ్ చేశారో, వీ హ్యాడ్ ఎన్ని లేక్స్ ఉండే హైదరాబాద్లో, దగ్గర 300-400 చెరువులు ఉండేవి. ఆ చెరువులు కబ్జాకు గురి కావడము, అవన్నీ ఆల్రెడీ లాస్ట్ 30-40 yearsలో అక్కడ కాలనీలు వెళ్ళడము, లేదా రోడ్లు రావడము, లేదా షాపింగ్ మాల్స్ రావడం అన్నీ జరిగాయి. సో యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కుకట్పల్లి ఆర్ నిజాంపేట్, ఆల్ దిస్ ప్లేసెస్, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ లేక్స్ ఉండే ఏరియా. ఒకప్పుడు వ్యవసాయదారిత పంటలు ఉండేవి అక్కడ, మీకు ఎన్నో జరిగేవి, లాట్ ఆఫ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ జరిగేది, హబ్స్ కూడా, ఇవన్నీ ఏరియాస్ కూడా. బట్ సిటీ నగరం డెవలప్ అయింది, హెల్ప్లెస్ సిట్యువేషన్లో ఉన్నారు. ఆ టైంలో టౌన్ ప్లానింగ్ వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వడము, లేదా ఆ టైంలో మీరు ఇందాక ఏ లోకల్ పొలిటీషియన్ ఎవరో వెళ్ళి ఏదో అప్రూవల్ ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. వీళ్ళందరూ కట్టేసుకున్నారు, వాళ్ళు ఉండిపోయారు. అంటే దే ఆర్ నౌ స్టేయింగ్ ఇన్ ది హౌసెస్. నో, దే ఆర్ ది లెజిటిమేట్ ల్యాండ్ ఓనర్స్ ఆఫ్ ది హౌస్. ఎందుకంటే ఆక్యుపెన్సీలు ఉన్నారు కాబట్టి. మన చట్టాలు కూడా ఎలా ఉంటాయంటే, ఒక 6 years, 7 years, 10 years ఆ పర్టికులర్ లొకేషన్లో, ఆ పర్టికులర్ ప్లేస్లో ఇల్లు కట్టుకొని నివాస గృహం వేయించుకున్న తర్వాత మనకు కూడా ప్రభుత్వం కూడా పెద్ద అధికారాలు లేవు వాళ్ళని కూల్చేయడానికి.
బట్ రీసెంట్ యాక్టివిటీస్ ఏం జరిగాయి, దేర్ ఆర్ ఎస్పెషలీ లేక్ బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్రోచ్ అయ్యాయి ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలంలో అంటే 15 years బ్యాక్ 10 years బ్యాక్ వాటిని రెగ్యులరైజ్ చేసుకుని లేఅవుట్స్ కింద మార్చుకున్నారు. నౌ హైడ్రా హ్యాస్ కమింగ్ టు ఫోర్స్ టు క్లియర్ ది పబ్లిక్ ల్యాండ్స్. సో ఆ ప్రాసెస్లో ఒకటి రెండు కొంచెం తొందరపాటు చర్యలు ఉండొచ్చు, బట్ హైడ్రా ఇస్ అ వెరీ గుడ్ యాక్టివిటీ. ఐ అప్రిషియేట్ సీఎం రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలా అద్భుతమైన యాక్టివిటీ హైడ్రా. కానీ నేను అనేది ఏంటంటే హైడ్రాలో మీరు కేవలం ఇది ఒకటే ఇంక్లూడ్ చేయకూడదు. హైడ్రాలో బాటమ్ లైన్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎస్పెషలీ మనీ లాండరింగ్ పోన్జీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దిస్ హ్యాస్ టు బికమ్ పార్ట్ ఆఫ్ హైడ్రా. అదే ఎప్పుడైతే మీరు ఈ మనీ లాండరింగ్ పోన్జీ స్కీమ్స్, ఈ బైబ్యాక్ ఆఫర్లు, రకరకాల ఆఫర్స్ ఏవైతే పెడుతున్నారో రియల్ ఎస్టేట్లో, ఎస్పెషల్లీ ₹1 ఇన్వెస్ట్ చేయండి మీకు 1.5 ఇస్తాను ఎవరైతే అంటున్నారో కంపెనీస్ వచ్చి అంటున్నారో వాడికి బ్యాలెన్స్ షీట్స్ లేవు, వాడికి ఒక ట్రాక్ రికార్డ్ లేదు, ఎట్ ది సేమ్ టైం రిజిస్టర్డ్ కంపెనీస్ కాదు, ఆ బిజినెసే రిజిస్టర్డ్ కాదు, ఇట్స్ మనీ లాండరింగ్ బిజినెస్. సో బేసికలీ ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రొటెక్ట్ చేయాలి, ఆ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని ఇందులోకి ఇంక్లూడ్ చేయాలి. దట్ కెనాట్ బి ఎక్స్క్లూజివ్, దట్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ ది హైడ్రా. దొంగల అనకుండా ఈ స్పూరియస్ ఇవన్నీ బిజినెస్లన్నీ కూడా టార్గెట్ చేయాలంటున్నారు. స్పూరియస్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో, మనీ లాండరింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి, చట్ట వ్యతిరేకమైన యాక్టివిటీస్ ఇవన్నీ కూడా, విచ్ ఆర్ నాట్ ఆథరైజ్డ్ బై గవర్నమెంట్. ప్రభుత్వం ఆథరైజ్ చేయని యాక్టివిటీ అవుతుందో అవన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనవి. అంటే చట్టాలు ఎందుకు చేస్తారు, ప్రజలకు కరెక్ట్గా ఉండాలని, వాళ్ళకు సేఫ్గా ఉండాలని సేఫ్ గార్డ్ చేయడం కోసమే చేస్తారు. ఎప్పుడైతే చట్ట వ్యతిరేకత చర్యలు ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. హైడ్రా హ్యాస్ టు బి ఎ వెరీ రోబస్ట్, సపోజ్ టు బి రోబస్ట్ సిస్టమ్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ దిస్ మనీ లాండరింగ్ అండ్ పోన్జీ స్కీమ్స్. గాట్ ఇట్, కన్విన్సింగ్గా ఉంది. ఇప్పుడు మనం ఇంతవరకు మీరు బంగారం గురించి చెప్పారు, వెండి గురించి చెప్పారు, ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి చెప్పారు, డబ్బులు దాచుకోవడానికి అనేక మార్గాలు, పెంచుకోవడానికి కూడా. రియల్ ఎస్టేట్ దగ్గర వచ్చాం, ఈ కామన్ డౌట్స్ అడిగేశాను మేము. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాం అనిల్ గారు. చుట్టూ విస్తరించే హైదరాబాద్ ఇప్పుడు చూస్తే 60-70 కిలోమీటర్లు నేను గత 15-20 సంవత్సరాల్లోనే విస్తరించి చూసాను. ఇది వరకు లకడికప్పులు హైదరాబాద్, అబిడ్స్ హైదరాబాద్, ఇప్పుడు అబిడ్స్ లకడికప్పులు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడో కోకాపేట్, దట్ ఈస్ ద న్యూ హైదరాబాద్. ఎక్కడెక్కడ విస్తరిస్తోందండి హైదరాబాద్, చెప్పండి. మనము హైదరాబాద్ అనే నగరాన్ని కాసేపు పక్కన పెడితే ఫస్ట్ విల్ కమ్ ఫ్రమ్ గోల్కొండ. 400 సంవత్సరాల క్రితం గోల్కొండ అనే సామ్రాజ్యంలో హైదరాబాద్ అనే ఒక చిన్న కుగ్రామం ఎక్కడో ఉండేది. ఆ టైంలో రాజులు వచ్చారు, కుతుబ్ షాహీ వచ్చాడు, హైదరాబాద్ నగరం కట్టాడు. మొదట్లో హైదరాబాద్ రేడియస్ వచ్చేసి 5 కిలోమీటర్లు చార్మినార్ చుట్టుపక్కల. 1980s వరకు కూడా హైదరాబాద్లో ద టాలెస్ట్ బిల్డింగ్ హ్యాపెన్ టు బి చార్మినార్. 1985 వరకు కూడా ద టాలెస్ట్ బిల్డింగ్ హ్యాపెన్స్ టు బి చార్మినార్. తర్వాత బషీరుద్దీన్ బాబుఖాన్ ఇలాంటి వాళ్ళు వచ్చి పెద్ద బిల్డింగ్స్ కట్టారు 90sలో. ఆ టైంలో దెన్ ఇట్ హెస్ బికమ్ ఏ నార్మల్ హై రైజ్ లాగా ఉండిపోయింది. 5 kilometers రేడియస్ హైదరాబాదు 1950sకు 10 kilometers అయింది, 2000కు 20 kilometers అయింది. ఈరోజు వీఆర్ అబౌట్ 1.1 million అఫీషియల్లీ, 1,10,00,000 జనాభా. మన హెచ్ఎండిఏ పరిధి 1,05,000 ఎంతో ఉంది, 1,05,000 ఎకరాలు ఉంది హెచ్ఎండిఏ పరిధి. 180 square kilometers రేడియస్లో ఉన్నాం మనం టుడే. హైదరాబాద్ ఈజ్ అరౌండ్ 180 square kilometers అండ్ అప్రాక్సిమేట్లీ, నాట్ అబ్సల్యూట్ ఫిగర్ బట్ కొంచెం అటు ఇటు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది రిజిస్టర్డ్ హెచ్ఎండిఏ, హైదరాబాద్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ అథారిటీ వరకే మాట్లాడుతున్నాను. ఈ రేడియస్ వరకే మనకు ఔటర్ రింగ్ రోడ్డు, దాని తర్వాత ఉన్న ఇంకొక 6-7 kilometers వరకు మన హెచ్ఎండిఏ పరిధి అనుకుందాం. ఈ 1,10,00,000 జనాభా ఇందులోకే వస్తారు. బట్ యాక్చువల్లీ హైదరాబాద్ ఇస్ బియాండ్ దట్. మన హైదరాబాద్ సిటీ హెచ్ఎండిఏ పరిధి దాటిన తర్వాత కూడా ఇప్పుడు ఎంత ఉందో అంత ఉంది ఈక్వల్గా. ఇఫ్ యూ టేక్ ది కంప్లీట్ హైదరాబాద్ రేడియస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ని బేస్ చేసుకొని వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ కూడా మీకు 2 కోట్ల జనాభా ఉంటుంది. సో దాదాపు 300 kilometers పరిధి కనిపిస్తుంది, మినిమం కనపడుతుంది, 300 kilometers పరిధి కనపడుతుంది. అండ్ నో వెన్ హైదరాబాద్ భవిష్యత్తు ఎలా ఉంది అని మనం మాట్లాడితే 400 years మన ట్రాక్ రికార్డ్ చూసాం. ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎంతోమంది రాజులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, సొంతంగా రాష్ట్రం ఏర్పడింది, ప్రభుత్వాలు మారే, ఎన్నో జరుగుతున్నాయి. ఈ ప్రగతి ఆగదిచ్చే నిరంతర ప్రక్రియ ఇది. ఈ ప్రహాసనం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఒకటి. రెండోది, వీ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, భారతదేశం పర్స్పెక్టివ్లో కూడా మనం ఆలోచించాలి. టుడే వీ హ్యావ్ హౌ మెనీ A class cities? వీ హ్యావ్ 5 A class cities: ఢిల్లీ, కలకత్తా, ముంబై, హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు. 6 cities ఉన్నాయి మనకు. వీ హ్యావ్ బీటెన్ చెన్నై ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోగ్రఫీ.
హైదరాబాద్ ఈజ్ ది లార్జెస్ట్ సిటీ ఇన్ చెన్నై ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోగ్రఫీ. ఒకటి. రెండోది, టుడే వీఆర్ ఎట్ అరౌండ్ $100 billion జీడిపి అవును మనము. అండ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ అరౌండ్ 50% ఆఫ్ స్టేట్ రెవెన్యూ. ఈ రెండు పర్స్పెక్టివ్స్. మూడో ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్, ఇండియాలో వీఆర్ అరౌండ్ 6 large cities ఇంక్లూడింగ్ హైదరాబాద్, బెంగళూరు. ఇట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ బీ క్లాస్ సిటీస్ అరౌండ్ 40-50 బీ క్లాస్ సిటీస్ ఉన్నాయి. వీ హ్యావ్ అరౌండ్ 70-80 సి క్లాస్ సిటీస్ ఉన్నాయి. అంటే ఇండియన్ అర్బన్ పాపులేషన్ వచ్చేసి ఈరోజు 30%. అంటే అగ్రేరియన్ ఎకానమీ నుంచి మనం అర్బన్ ఎకానమీ కింద మారిపోయాం. ఫైన్. నవ్ హైదరాబాద్ కూడా సిమిలర్లీ అదే రిప్లికాలో మనం వర్కౌట్ అవుతున్నాం. నవ్ ఇఫ్ యూ టేక్ గ్లోబల్లీ, వీఆర్ అరౌండ్ మన ర్యాంక్ గ్లోబల్ ర్యాంక్లో 100 లోపల ఎక్కడ ఉంటాం మనం. ఇఫ్ వీ లుక్ ఎట్ ది సిటీ పర్స్పెక్టివ్, ఒకప్పుడు మనము ఇండియా ఏదైతే ఉందో వీఆర్ పార్ట్ ఆఫ్ ఏషియా పసిఫిక్ అనేవాళ్ళు మనని. టుడే ఎంటైర్ వరల్డ్ ఈస్ కాలింగ్ యాజ్ ఇండియా పసిఫిక్. భారతదేశాన్ని ఇండో పసిఫిక్ అంటున్నారు ఈరోజు. ఇట్స్ నాట్ ఏషియా పసిఫిక్ ఎనీమోర్. ఇండియా ఈజ్ ఏ ఇండో పసిఫిక్. సో ఇండో పసిఫిక్ రీజన్లో అత్యంత ప్రాముఖ్యత గల నగరం దేశం ఇండియా. ఇండియా ఓకే. నగరాలు 2 ఇండో పసిఫిక్ రీజన్లో అతి ముఖ్యమైన 2 నగరాలు ఉన్నాయి. ఒకటి ఢిల్లీ అనుకుందాం, ది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సెకండ్ వచ్చేసి దక్షిణ భారతదేశానికి కానీ వింధ్యా పర్వతాలు దిగిన తర్వాత మోస్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉన్న సిటీ హైదరాబాద్. అంటే అన్ని విధాల మోస్ట్ డిజైరబుల్ సిటీ. అందుకే అన్ని కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికే రాలేదు. చాలా వరకు వచ్చాయి. 10-15 సంవత్సరాల వచ్చాయి. అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది, వచ్చే 15 సంవత్సరాలు, వచ్చే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, నగర అభివృద్ధి ఎలా ఉండబోతుంది అని అంటే ఇప్పుడు మనం చాలా ఫాస్ట్ అవుతాం. ఎందుకనంటే నౌ స్ట్రేట్ ఆఫ్ మలకా ఎక్కడైతుందో ఫిలిప్పీన్స్ దగ్గర, అటు నుంచి మన ట్రేడ్ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. దట్ విల్ ఎంటర్ ఎట్ బే ఆఫ్ బెంగాల్. స్ట్రేట్ ఆఫ్ మలకా ట్రేడ్కు బే ఆఫ్ బెంగాల్ ఎంట్రీ అవుతుంది. మీరు అందుకే చూడండి, అదానీ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఎంటైర్ ఆంధ్రాలో, ఎస్పెషల్లీ మచిలీపట్నం, విశాఖపట్నం, వాళ్ళు ఎక్కువ అక్కడ దాని మీద ఫోకస్ చేశారు. సో మనకు ఈ ఎంట్రీ పాయింట్ అంటే గేట్ వే ఆఫ్ ఇండియా ఈ 2 అవుతాయి. ఎస్పెషల్లీ మచిలీపట్నం, విశాఖపట్నం, ఇటు చెన్నై విల్ బి ద గేట్ వే ఆఫ్ ఇండియా. అక్కడి నుంచి మంగళూరు పోర్ట్ని, ఇటు కొచ్చి పోర్ట్ని, అటు గోవా పోర్ట్ని, ఢిల్లీ పోర్ట్ని కనెక్ట్ చేసే ఏకైక పాయింట్ హైదరాబాద్. సో ఈ రెండు పోర్ట్స్ అంటే సౌత్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ బేస్ని కనెక్ట్ చేసే సెంటర్ పాయింట్ అవుతుంది. సో అంటే వింధ్యా పర్వతాల కింద నుండి ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, బట్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా రోబస్ట్ అవుతుంది. రెండోది, సౌత్ ఇండియాలో మన దక్షిణ భారతదేశంలో దేర్ హ్యాస్ టు బి ఎ ప్లేస్ వేర్ ఇట్ హ్యాస్ టు బి ఫీజబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ నాట్ బెంగళూరు, ఇట్ ఈస్ నాట్ చెన్నై ఎనీమోర్. ఇట్ విల్ బి హైదరాబాద్. రేపు పొద్దున భవిష్యత్తులో ఈవీ జోన్, ఎలక్ట్రిక్ వెహికల్ జోన్ కానివ్వండి, ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్దే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ కానివ్వండి. ఆల్రెడీ హైదరాబాద్ హ్యాపెన్ టు బి లార్జర్ ఫార్మా ప్లేయర్ ఇన్ ద వరల్డ్. మనకు ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30% ఓటీసీ, ఓవర్ ద కౌంటర్ ఫార్మా ప్రొడక్ట్స్ అన్నీ హైదరాబాద్ ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్. అండ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మేజర్ మేజర్ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్ కంపెనీస్. సో వీ హ్యావ్ హైదరాబాద్ ఫార్మా సిటీ నౌ. ఇంకా యాక్టివేట్ కాలేదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 9 to 5 yearsలో అది 5 to 9 years మధ్య కాలంలో మీకు అది యాక్టివేట్ అవుతుంది. విచ్ కెన్ ప్రొడ్యూస్ అరౌండ్ 20 lakh employment. ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ ఫార్మా సిటీ దట్ విచ్ ఈస్ ఇన్ ఏ పొజిషన్ టు క్రియేట్ అబౌట్ 20 lakh employment. ఒక వ్యక్తి మీద ముగ్గురిని ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 peopleని కన్సిడర్ చేసినా సరే, ఒక వ్యక్తి ఇంటూ 3 = 4 ఇంటూ 20 lakh, 80 లక్షల పాపులేషన్ మీకు ఓన్లీ ఫార్మా నుంచి రాబోతుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 3 times 4 times బిగ్గర్ దెన్ చైనా ఫార్మా. మీకు చైనాలో ఉన్న ఫార్మాసిటీ కన్నా వీఆర్ 3 times 4 times లార్జర్ దెన్ చైనా ఫార్మాసిటీ. రెండోది వచ్చేసి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు తైవాన్లో జరుగుతున్న చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, తైవాన్ సెమీకండక్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ఫోకసింగ్ ఇన్ ఇండియా. ఇవన్నీ ఇప్పుడు మనం గుజరాత్కి వెళ్ళాయి కొన్ని. సో మొత్తానికి హైదరాబాద్ అంటే డిజైరబుల్ అని బియాండ్ ఎస్టాబ్లిష్డ్. కానీ ఇవి గ్లోబల్గా చూస్తే అనిల్ గారు, ఒక బయర్గా, ఒక ఇన్వెస్టర్గా నాకేంటని అర్థం కాదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు అస్. మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇందాక అడిగాను మిమ్మల్ని, 10 ఏళ్ల క్రితం మీకు గచ్చిబౌలి తెలుసా? 15 ఏళ్ళ 20 years బ్యాక్ హైదరాబాద్లో ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అంటే పంజాగుట్ట. ద మోస్ట్ కాస్ట్లీ. మీరు తీసుకునే రామ్ గోపాల్ మరి ఇంటర్వ్యూ రామోయిజంలో ఆయన మూవీస్ అన్నీ పంజాగుట్ట చుట్టే ఉంటాయి. పంజాగుట్ట, నాగార్జున హిల్స్ వాటి చుట్టే ఉంటాయి. అక్కడెక్కడ మీకు ఒకటిపల్లి కొన్ని ఏరియాస్ కనపడతాయి. ఇప్పుడు తీసే మూవీస్ అన్నీ సిటీ అవుట్స్కట్స్, మోయినాబాద్ వరకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అంటే సిటీ గాట్ ఎక్స్పాండెడ్ అట్లీస్ట్ 30-35 kilometers ఇన్ లాస్ట్ 20 years. అంటే మేజర్ అర్బన్, ఐమ్ టాకింగ్ అబౌట్ మేజర్ అర్బన్ ఒక 35 kilometers వెళ్ళిపోయింది నాగార్జున సర్కిల్ నుండి.
గచ్చిబౌలి ఈజ్ నౌ హార్ట్ ఆఫ్ సిటీ. ఈరోజు గచ్చిబౌలి ఈజ్ నాట్ అవుట్స్కర్ట్స్ ఎనీమోర్, ఇట్స్ హార్ట్ ఆఫ్ సిటీ. గచ్చిబౌలి దాటి మీకు మళ్ళీ హైదరాబాదు అటు శంషాబాద్ వెళ్ళిపోయింది, అది కూడా హార్ట్ ఆఫ్ సిటీ అయింది. ఈవెన్ దట్ మూడ్ బియాండ్ శంషాబాద్ వెంట్ టు షాద్ నగర్, ఫ్రమ్ దేర్ ఇట్ హస్ బికమ్ ది జడ్చర్ల యాజ్ ఎంట్రీ. మళ్ళీ ఇటువైపు వెళ్తే శంకర్పల్లి విచ్ వాజ్ హ్యాపెన్ టు బి అన్ అవుట్స్కర్ట్స్, దాన్ని ఇంటిగ్రేట్ చేశారు, ఇట్స్ పార్ట్ ఆఫ్ మెయిన్ సిటీ. ఒకప్పుడు ఒక 6-7 years బ్యాక్ మీకు సంగారెడ్డి అంటే ఎక్కడో అనుకునేవాళ్ళు. నవ్వు సంగారెడ్డి మీకు హైదరాబాద్ సేమ్ కుకట్పల్లి ట్రాఫిక్ బంపర్ ట్రాఫిక్ ఉంటుంది, ఇంచుమించు ట్రాఫిక్ ఉంటుంది. యాదాద్రి హ్యాపెన్ టు బి ది పార్ట్ ఆఫ్ హైదరాబాద్. మీరు అటు వరంగల్ హైవే తీసుకుంటే మీరు సండే రోజు యాదాద్రి వెళ్ళండి, పీపుల్ టాక్ అబౌట్ నో టెంపుల్, ఇట్స్ నాట్ టెంపుల్ ఎనీమోర్, ఇట్స్ అ రెసిడెన్షియల్ ఏరియా, ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ జోన్, it's a manufacturing zone more or less. So all these areas technically come under greater Hyderabad. Greater Hyderabad, a grand view of Hyderabad. Adi. But I foresee Hyderabad probably next 10 years మీకు Warangal is going to be part of Hyderabad, even Suryapet is going to be part of Hyderabad. ఇటువైపు తీసుకుంటే any of Jadcherla is part of Hyderabad, it will go up to the level of Kothakot, it will be part of Hyderabad. Even now Sadashud will be part of Hyderabad. So నేను ఒక ఇండివిజువల్ కెపాసిటీలో నేను ఒక 30 లక్షలు నా దగ్గర ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, అది ఎంత అవుతుంది ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో? మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీ చాయిస్ ఆఫ్ లొకేషన్లో చుట్టుపక్కల ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. SEZs ఉన్నాయి మన హైదరాబాద్ చుట్టుపక్కల, ప్లెంటీ ఆఫ్ యాక్టివిటీస్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ది వెస్ట్ జోన్ కానివ్వండి, ది సౌత్ జోన్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు టువర్డ్స్ ది న్యూ కారిడార్, దేవిటిపల్లి, ఇటువంటి పోలేపల్లి, ఇవన్నీ SEZs వస్తున్నాయి. అక్కడ ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఏ సిటీ అన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ ఇది ఒక లొకేషన్ లైక్ జడ్చర్ల, ఇవన్నీ కూడా ఇలాంటి లొకేషన్లో దిస్ ఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ కోకాపేట్. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెరుగుతుందని? మీ కోకాపేటలో ఎంత పెరిగిందండి? 10 ఏళ్లలో కోకాపేటలో ఎంత పెరిగింది? అమ్మో, అసలు కానీ సిమిలర్. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు మీకు, నేను ఐఎమ్ సేయింగ్ రిప్లికేషన్ ఆఫ్ కోకాపేట్ అని చెప్పి 30 లక్షలు 3 కోట్లు అవుతుంది, ఈజీ అవుతుంది. అంతగానే బియాండ్ కూడా కావచ్చు. 5-10 ఏళ్లలో మ్యాక్సిమం 10 ఏళ్ళ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఎందుకంటే కోకాపేటలో 10 years బ్యాక్ ఎవరు మాట్లాడలే కదా. చాలామంది జనాలు కోకాపేట గురించి వింది, తెలుగు ప్రజలు ఎప్పుడు విన్నారంటే లాస్ట్ 5 years ఒక తెలుగు మూవీలో కోకాపేట ఆంటీ గురించి, ఎస్ ఎగ్జాక్ట్లీ, అక్కడనే విన్నారు. అంతమందికి వాళ్ళకి తెలియదు. అయితే ఈ మూవీ వచ్చినప్పుడు కోకాపేటలో ఎకరం ₹1 ఉండేది, ఈరోజు 100 కోట్లు అయింది. ఈ మూవీ వచ్చినప్పుడు, ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు, ఆ మూవీ వచ్చినప్పుడు అప్పుడు ఎకరం 1.5 ఉండేది, ఈరోజు 100 కోట్లు అయింది. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ వేలంపాటలో 100 కోట్లు వేయడం కాదు, బయట ఇన్ జనరల్లో కూడా మీకు బయట ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట్, విస్పర్ వ్యాలీ ఏరియాలో 100 crores పెట్టిన ల్యాండ్ లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ల్యాండ్ అవైలబిలిటీ లేదు. Land is the only limited resource. Land cannot be remade or remanufactured. ఇక్కడ I want to ask you one question అండి. When you say invest in real estate, ల్యాండ్కి, అపార్ట్మెంట్స్కి, ఇండిపెండెంట్ హౌసెస్కి ఏమిటి తేడా? సూపర్ క్వశ్చన్. అపార్ట్మెంట్ హ్యాపెన్ టు బి ఎ నెస్ట్, ఉండడానికి కోసం. అపార్ట్మెంట్ నెవర్ బికమ్స్ ఏ హౌస్, ఇట్ బికమ్స్ ఏ హోమ్. హోమ్ అంటే భార్య భర్తలు అందరు కలిసి ఉండేది హోమ్ అనుకుంటాం మనం. అందరం ఒక ఫ్లోర్ కింద అందరం ఉంటాము, ఆప్యాయతలు, ప్రేమ ఆప్యాయతల మధ్యలో ఉంటాం కాబట్టి ఒక హోమ్ అనుకుంటాం. బట్ ఇట్ కెనాట్ బికేమ్ ఏ హౌస్. హౌస్ అంటే ఏంటంటే, హౌస్ అంటే ప్రాపర్టీ. అపార్ట్మెంట్ డెఫినెట్లీ ఇస్ నాట్ ఏ ప్రాపర్టీ. మీరు ఇందాక మనం అనుకున్న ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా పెరుగుతాయి, ఆ రేట్లు పెరుగుతాయేమో. అవసరం. ఇప్పుడు గచ్చిబౌలిలో ఉద్యోగం చేస్తున్నారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎవరో అబ్బాయి పనిచేస్తున్నాడు, అతను ఆ ఏరియాలో ఆ ప్రాక్సిమిటీ, ఆ విసిలిటీకి దగ్గరగా ఉండాలి. సో హీ విల్ చూస్ సమ్ 1 hour 1.5 hour ట్రాఫిక్ డిస్టెన్స్లో రాకపోకలను దృష్టిలో పెట్టుకుని చుట్టుపక్కల ఎక్కడో చోట అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు. ఈ 7th floorలో 8th floorలో కొనుక్కుంటాడు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఆ డిప్రిసియేషన్ని తీస్తే మీ బ్యాంక్ లోన్లో క్లియర్ అయ్యే టైంకు అపార్ట్మెంట్ మీకు ఒక వస్తువులాగా మిగులుతుంది, ప్రాపర్టీలాగా మిగులుతుంది, డిప్రిషియేటే మిగులుతుంది. అది ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ ప్రాపర్టీ. ఓకే, వేరాజ్ ల్యాండ్ ఈజ్ డెఫినెట్లీ ప్రాపర్టీ. భూమి అనేది ప్రాపర్టీ. అయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మీకు ఒక సిస్టంలోకి వచ్చి సీమ్లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత, రోడ్స్ వెడల్పు కావడము, ఇప్పుడు మెట్రో స్టేషన్ ఇలాంటివి రావడము, ట్రాన్స్పోర్టేషన్ అభివృద్ధి చెందడం, ఇవన్నీ వచ్చిన తర్వాత మీకు అపార్ట్మెంట్స్కి వాల్యూ ఉండదు. ఇంకా పీపుల్ విల్ నాట్ ప్రిఫర్ అపార్ట్మెంట్స్. Somebody who is staying in Shad Nagar, somebody who is staying in Jadcherla, if he has got a seamless ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 1/2 hourలో కనుక గచ్చిబౌలి రాగలిగితే, వై విల్ స్టే ఇన్ అపార్ట్మెంట్ ఇన్ కూకట్పల్లి? అదే ఆబ్వియస్లీ, అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ మంచి ఇప్పుడైతే ఫ్రెష్ ఎయిర్ కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ అది ఫ్యాక్టర్. అది ఇంకొకటి, పోస్ట్ కరోనా తర్వాత అందరికీ జాగ్రత్తలు, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకొని, దేర్ ఆర్ 2 things హ్యాపెండ్ ఇన్ ఇండియా. కరోనా తర్వాత భారతదేశంలో 2 విప్లవాలు వచ్చాయి, చాలా సైలెంట్ రెవల్యూషన్స్ వచ్చాయి.
ఒకటి ఆటో రెవల్యూషన్, 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్ రెవల్యూషన్ వచ్చింది. మన ఆటో సేల్స్ ఎస్పెషల్లీ 4 వీలర్ సేల్స్ వి జంప్ 200%. మన కార్ల అమ్మకాలు 200% పెరిగాయి భారతదేశంలో కరోనా తర్వాత. పీపుల్ థాట్ ఎంటైర్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ట్రబుల్, 50% జనాభా ఎగిరిపోతుంది, భారతదేశం కూడా అతలాకుతలం అయిపోతుంది, మనం అందరం కూడా కంప్లీట్ కొలాప్స్ అయిపోయాం అనుకున్న సందర్భంలో పీపుల్ హ్యావ్ ప్రిఫర్డ్ టు బై 4 వీలర్ ఫర్ దాట్ సోషల్ డిస్టెన్సింగ్ దృష్టిలో పెట్టుకుని బైక్స్ కన్నా కార్ల కన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇది కంఫర్టబుల్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి దే గాట్ ఇన్ టు 4 వీలర్స్. 1990 నుంచి 2020 వరకు ఎన్ని 4 వీలర్స్ మోడల్స్ వచ్చాయో 2020 నుంచి 2025 5 years అన్ని వచ్చాయి మోడల్స్. సో టుడే బయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, వాడికి ఒక ట్రిగర్ పాయింట్ కావాలి. అదే యూ నీడ్ టు హ్యావ్ ఎ ట్రిగర్ పాయింట్. ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ ఒక ట్రిగర్ పాయింట్, ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఇవన్నీ ట్రిగర్ పాయింట్ అని కొనుక్కోవాలి, ఒక స్టేటస్ రిక్వైర్మెంట్ కాబట్టి కొనుక్కుంటారు ఎలాగలాగా. సో అంతవరకు కార్ల అవసరం ఎవరికి పడలేదు, దే థాట్ ఇట్స్ ఎ లగ్జరీ ఐటమ్. బట్ ఎప్పుడైతే అది అవసరం కింద మారిందో పీపుల్ స్టార్టెడ్ బయింగ్ కార్స్. అది యూస్డ్ కార్ కావచ్చు, కొత్త కార్ కావచ్చు, బట్ వీ హ్యావ్ జంప్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్. అండ్ నో లాట్ ఆఫ్ కంపెనీస్ హ్యావ్ కమ్. ఈవెన్ హుండై కూడా మన లిస్ట్ చేశారు భారతదేశం దృష్టిలో పెట్టుకొని. ఫోర్డ్ వాళ్ళు, మా ఫోర్డ్ కంపెనీ యాజ్ లెఫ్ట్ ఇండియా, ఇండియాలో మార్కెట్ లేదు, కష్టంగా ఉన్నామని చెప్పేసి ఇండియా నుంచి వెళ్ళిపోయారు ఫోర్డ్ వాళ్ళు. నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్ అగైన్ ఇన్ 4 years, సీయింగ్ ద మార్కెట్ కండిషన్, సీయింగ్ ద డైనమిక్స్ ఆఫ్ ద మార్కెట్, సీయింగ్ ద పర్చేసింగ్ ఎబిలిటీ ఆఫ్ ద ఇండియన్స్, అది చూసి మళ్ళీ వాపస్ వస్తున్నారు. సిమిలర్లీ వాట్ హ్యాపెండ్ ఈజ్ మైక్రో ఫ్యామిలీ సిస్టమ్ వచ్చింది. పేరెంట్స్ ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు, అన్నదమ్ములు అందరూ ఒకే చోట ఉండేవాళ్ళు. ఈ కరోనా తర్వాత సోషల్ డిస్టెన్స్ పేరు ఒక బహానా, ఆ పేరు పెట్టుకొని తండ్రి నుంచి కొడుకులు విడిపోవడము, అన్నదమ్ములు విడిపోయి ఇలా జరిగి అందరూ వెళ్ళారు. అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. సో ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ లోన్స్, మనకు కంఫర్టబుల్ బ్యాంక్ లోన్స్ ఇవ్వడం, డిస్బర్స్మెంట్స్ చాలా ఈజీ చేయడం బ్యాంక్ లోన్స్, యాంపుల్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్వెంటరీ ఉండడము, చాలా ఇన్వెంటరీ ఉంది మన దగ్గర. సో నౌ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు బై ఇండిపెండెంట్ హౌస్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర సపోజ్ 30 లక్షలు ఈఎంఐ కట్టాల్సిన అమౌంట్ ఉంది, లోన్ ఉంది, బట్ 30 లక్షలు రెడీలీ క్యాష్ కూడా ఉంది. ఈ 30 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసి డబ్బులు చేసుకుని ఈ ఈఎంఐలు కట్టుకుంటూ కంటిన్యూ చేయడం బెటరా, ఆ 30 లక్షలతో అప్పులు తీర్చేయడం బెటరా? ఎందుకు ఈఎంఐలు కంటిన్యూ చేయండి, కంటిన్యూ ఈఎంఐ. 30 లక్షలు పెద్ద కష్టం ఏం కదా, ఈఎంఐస్ కంటిన్యూ చేయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాము, హైపోథెటికల్లీ ఏంటంటే ఆ 30 లక్షలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఆ 30 లక్షలు 3 కోట్లు చేయండి, ఈ 30 లక్షల ఈఎంఐ అవుతుందో ఈ 2 నెలలు 3 నెలలు క్లియర్ చేసుకోండి. అదే కాబట్టి చేతిలో డబ్బులు రిజర్వ్స్ ఉంటే better to invest and help it grow. Yes. Than to pay off loans and yes. చాలా old way of thinking. Yes. మీ దగ్గర if don't foreclose your loans, continue your loans, because the cost of loan versus the appreciation of your money is more. అంటే ఈ రెండింటిని, ఈ డెల్టా ఫ్యాక్టర్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే దీనికి ఎక్కువ మీకు వయబిలిటీ ఉంటుంది, దీని రిటర్న్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రిటర్న్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ యూ వుడ్ ఆల్సో ప్రాబబ్లీ సే, ఆఫ్ కోర్స్ ల్యాండ్స్ మీద లోన్స్ ఇవ్వరు కానీ లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం కూడా ఈజ్ అ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. యూ టేక్ ఏ పర్సనల్ లోన్ అండ్ బై ఏ ల్యాండ్. మీకు పర్సనల్ ఎంత పడుతుంది, సపోజ్ అనుకుందాము ఇప్పుడు ఒక మంచి లొకేషన్ ఉంది, ఇట్స్ అ వెరీ గుడ్ థాట్. మీకు ఒక 30 లక్షల ప్లాట్ ఉంది, మీ దగ్గర లేదు, 10 లక్షల క్యాష్ ఉంది, ఇంకో 20 lakhs మీరు లోన్కి వెళ్ళాల్సి ఉంటుంది. డెఫినెట్గా ల్యాండ్స్ మీద లోన్స్ ఇవ్వరు బ్యాంక్స్, ఎందుకంటే కార్డ్ వాల్యూకు మార్కెట్ వాల్యూకి తేడా ఉంటుంది కాబట్టి. సో నౌ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆబ్వియస్ చాయిస్. గో ఫర్ ఎ పిఎల్ లోన్, పర్సనల్ లోన్కి వెళ్ళండి. పర్సనల్ కాస్ట్ ఆఫ్ పర్సనల్ చాలా తక్కువ ఉంటుంది. 4 years తీసుకుని ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి గ్రో చేసి అంతవరకు ఈఎంఐలు కట్టుకోండి. వాట్ ఎవర్ ఇది గ్రో అయ్యాక అమ్మేస్తే ఇది కట్టేసి బహుశా మిగిలిన దాన్ని ఇంకో చోట ఇన్వెస్ట్ చేయడం. కరెక్ట్. చాలా మంది అలా చేస్తారు, ఇంటెలెక్చువల్స్ అంతా చేసే పని అది. వెన్ యూ హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ సావీ, వెన్ యూ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, మనకి బేసిక్ ఆర్థిక విధానాల పట్ల కొంచెం అవగాహన ఉండి ఈ మనీని ఎలా మూవ్ చేయాలన్న ఆ సెన్స్ ఉండుంటే అందరు చేసే పని ఇది. ఎందుకనంటే మీరు ఈరోజు భూమి కొన్నారండి, ఓ 10 సంవత్సరాలు వెయిట్ చేశారు. హైదరాబాద్లో ఎక్కడ ఏ చుట్టుపక్కల కొనుక్కున్నా ఎవ్రీ 3 years డబుల్ అవుతుంది. ఇది పక్కా రిటర్న్ ఆన్ రాక్. మీ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కొన్నా సరే మీరు అప్రూవ్, ఐమ్ టాకింగ్ మళ్ళీ ఐఎమ్ రీఇన్స్టేటింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఉన్నాయండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, అన్ని అప్రూవ్డ్ మన దగ్గర ఉన్నాయి. లేఅవుట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి చూడాలి. ఈ లేఅవుట్ ప్రాజెక్ట్స్ అంటే అర్థం ఏంటి? లేఅవుట్ అంటేనే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. లేఅవుట్ అనేది ఒక 1 acre ల్యాండ్, దాన్ని ముక్కలు చేసి అమ్మడం లేఅవుట్ అంటారు. అదే అంటే అక్కడ ఏం చేయాలని, రెసిడెన్షియల్ పర్పస్ కోసమే ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకుంటారు, లేదా ప్రాపర్టీలో ఉంచుకుంటారు, చాలా మంది కట్టుకుంటారు. ఒకప్పుడు ఏంటంటే భూమిలో అందరు వేరే సాధనాలు ఉండేవి కాబట్టి అందరు వెళ్ళి ఏ ఊరితో ఎక్కడో భూమిలో కొనుక్కునేవాళ్ళు. ఈరోజు అలా కాదు కదండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఉంది, లేఅవుట్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, సీసీ రోడ్స్ ఉన్నాయి, లోన మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది,
వాటర్ ఫెసిలిటీ ఉంది, ఇరిగేషన్ లోపల వెన్ యూ హ్యావ్ ఆల్ ఎమ్యూనిటీస్ అవైలబుల్, వాళ్ళు కట్టేసుకుంటారు కదా అందులో. అవును. అండ్ ప్రాక్సిమిటీ మళ్ళీ ఇందాక అన్నట్టు మీకు సిటీకి దగ్గరలో వేర్ నో ఎంప్లాయబిలిటీ ఉన్న ఏరియాలో మీరు ఎప్పుడైతే స్థలాలు కొనుక్కుంటారో న్యాచురల్ గ్రో అవుతాయి అవి. దట్ ఈస్ హౌ కోకాపేట్ హ్యాస్ గ్రోన్, దట్ ఈస్ హౌ గచ్చిబౌలి హ్యాస్ గ్రోన్, దట్ ఈస్ హౌ శంకర్పల్లి హ్యాస్ గ్రోన్, దట్ ఈస్ హౌ ఆల్ ది అదర్ ప్లేసెస్ ఆఫ్ గ్రోన్. ఎప్పుడైతే మీకు ట్రావెల్ డిస్టెన్స్ తగ్గిపోతుందో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు, ఆ ఏరియాలో లేఅవుట్లో మీరు ఒక ఇల్లు స్థలం కొనుక్కొని 2 years 3 years కట్టుకున్నారనుకోండి, న్యాచురల్ దానికి వాల్యూ పెరుగుతుంది. అది ఉంచుకోవచ్చు మీరు అన్నట్టుగా, మీ ఇష్టం అది అప్ టు యూ. ఎస్, దట్స్ ప్రాపర్టీ ఎండ్ ఆఫ్ ది డే. సో ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మేకింగ్ మనీ నడుమ పిల్లల చదువులు ఇట్లాంటి వాటికి అవసరాలకి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనిల్ గారు? ఒక్కటండి, ఆల్వేస్ నో ఫస్ట్ థింగ్ వృధా ఖర్చులు ఉంటాయండి. వృధా ఖర్చులను ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తామో న్యాచురల్లీ మీకు అన్ని ఖర్చులు వెళ్ళిపోతాయి. అంటే వృధా ఖర్చులు చెప్పండి ఒక ఎగ్జాంపుల్కి. మీకు అలా ఇలా చెప్తే బాగోదేమో. మీకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తారు, వృధా ఖర్చు కాదా అండి అది? ఇంట్లో వండుకోలేరా? ఏదో సరదా కోసం ఎప్పుడో 1 నెలకో 2 నెలకోసారి ఓకే, వారానికి ఒకసారి తెచ్చుకోవడం వృధా ఖర్చే కదా. మన చిన్నతనంలో మనకి ఇవి లేవు కదా, వీ డోంట్ హ్యావ్ ఆల్ దిస్. మన ఇంట్లో ఎవరో వండి పెట్టేవాళ్ళం, మనం తినేవాళ్ళం, హ్యాపీగా ఉండేవాళ్ళం. వృధా ఖర్చు కాస్మెటిక్స్, బట్టలు వృధా ఖర్చే, నాట్ రిక్వైర్డ్. ఎందుకు అంత ఫ్యాషనబుల్గా మనకు అనిపించే ప్రయత్నం చేయాలి? కానీ దేనికి దాచుకుంటున్నావు డబ్బులని? ఇప్పుడు ఉన్నవాడు ఇది చాలా మంది ఆర్గ్యుమెంట్ కాబట్టి మీ ముందు ఇలా ఉంచుతాను. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్. ఇప్పుడు పోయాక ఎవరి కోసం అది, ఎవరి కోసం? మీరు ఫస్ట్ మనం ఇప్పుడు అందరు పోతారండి, అన్డిస్ప్యూటెడ్, అది ఎవరు ఉండరు. బట్ మీరు పోయాక మన పిల్లలు కష్టపడకూడదు. ఇప్పుడు అవర్ పెడిగ్రీ, మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సఫర్ కాకూడదు. దానికి చదువులు ఉండాలి, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వెసులుబాటు కల్పించుకోవాలి. అది ఇంపార్టెంట్. డబ్బు ఎంజాయ్ అంత మించి అంటే ఏంటి? ఇప్పుడు మన ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్న అదే. ఈ రోజు ₹1,00,000 సరిపోవట్లేదు, ₹1,00,00,000 విలువ లేదని మనం మాట్లాడుకున్నాం. సో అది ఒక 20 years from now ఈ రోజు ఈ జూబ్లీహిల్స్లో ఒక 200 గజాలు ఇల్లు కొనుక్కోవాలంటే మీకు ఎంత అవుతుంది? 4 నుంచి 5 కోట్లు అవుతుంది మినిమం అవుతుంది. 4 to 5 crores. అంటే పిల్లోడికి మన కూతురికి వరకు ఒక 200 గజాలు ఇల్లు ఇవ్వాలంటే వాడు జీవితకాలం కష్టపడాలి. ఫస్ట్ థింగ్, కష్టపడే ఎబిలిటీ ఉండి కష్టపడి సంపాదించుకొని కొంటే బాగుంటుంది. లేదు అని అంటే ఇందాకన్నా వృధా ఖర్చులు తగ్గించుకొని వేరే సాధనాల్లో వెళ్ళి అందులో సంపాదించడం మొదలుపెట్టాలి. ఈ 2 లేదు, నేను చదివిపించాను వదిలేస్తాను వాళ్ళ కర్మ అనుకుంటే మనం చెప్పేది ఏమీ లేదు. బట్ వెన్ యూ వాంటెడ్ టు క్రియేట్ వెల్త్, యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ అన్వారంటెడ్ ఎక్స్పెన్సెస్. ₹3,000 పెట్టి టికెట్ కొనుక్కోవడం మీకు అన్వారంటెడ్ అనిపించట్లేదా అండి? తప్పకుండా సినిమాలకి అది అవునా కదా. ఒక వారం రోజులు ఆతృత ఆపుకొని పెట్టుకుంటే ఓటీటీలోనే ఇంకెక్కడో వస్తుంది, లేదా ఖాళీ వెనకాల కూర్చొని చూడొచ్చు ఫ్రీగా. ఎవరు ఉండరు. ఒక వారం 10 రోజుల తర్వాత థియేటర్లోనే ఎవడు ఉండడు, మనం ఒక్కరం కూర్చొని పాప్కార్న్ పెట్టుకొని సినిమా చూడొచ్చు. అండ్ దిస్ అన్వారంటెడ్ ఫ్యాసినేషన్స్ ఏవైతే ఉన్నాయో, అన్వారంటెడ్ కాస్మెటిక్స్, అన్వారంటెడ్ డ్రెస్సింగ్, మనము పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడము, వాడికి ఆ కారు ఉంది కదా నేను కారు మార్చడము. పిల్లలు ఎన్నో కంప్లైంట్స్ తీసుకొస్తారు. నాన్న ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఇది ఉంది నీకు లేదని, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి తెస్తాడు మీదని. ఈ కంపారిజన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పేరెంట్స్ కూడా టెంప్ట్ అయిపోయి ఏవో చేస్తూ ఉంటారు. గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అవసరం లేదు అవన్నీ కూడా. సో ఇక్కడ ఇంకో పర్టినెంట్ క్వశ్చన్ అడుగుతాను. యూస్డ్ కార్ ఇస్ బెటర్ ఆర్ న్యూ కార్ ఇస్ బెటర్? గో ఫర్ యూస్డ్ కార్. గో ఫర్ ఢిల్లీ కార్. ఢిల్లీలో మన హైదరాబాద్లో తిరుగుతున్న 4matic మర్సిడీస్ యూ గెట్ ఇట్ ఫర్ 20 lakhs. మీకు నేను మొన్న ఆన్లైన్లో సెర్చ్ చేస్తే 80 లక్షలకు రోల్స్ రాయ్స్ ఉంది. 8 కోట్ల కారు 80 lakhsకి రోల్స్ రాయ్స్ ఉంది. ఐ కెన్ అఫోర్డ్ టు బై. బట్ నాకు ఆ స్టేటస్లో కొనలేదు, ఎందుకంటే దానికి స్టేటస్ కావాలి కాబట్టి. 80 లక్షలకు రోల్స్ రాయ్స్ ఉంది. 40 లక్షలకు 60 లక్షలు 70 లక్షలకు మీకు పోర్షే దొరుకుతుంది. 20 లక్షలకు మీకు BMWలు ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లేటెస్ట్ GT సిరీస్. వై డోంట్ యు గో ఫర్ ఇట్? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, నేను మీ ఆఫీస్కి వచ్చాను, ఐ కేమ్ ఇన్ ఏ హై ఎండ్ కార్. ఇక్కడికి వచ్చాను స్టూడియోకు, నేను హై ఎండ్ కార్లోనే వచ్చాను. బయట ఉంది నా కారు. ఎవరికైనా తెలుసా అది కొత్తదా పాతదా? ఎవరికి తెలియదు. నన్ను అడుగుతారా ఎప్పుడు రిజిస్టర్ చేయించారని? రెండోది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కొత్త కారు కొనుక్కోవడం పాత కారు కొనుక్కోవడం అది చూడరు. మీరు ఏ కార్లో వచ్చారో మాత్రమే చూస్తారు. మీరు మర్సిడీస్లో ఉన్నారా లేకపోతే మారుతిలో ఉన్నారా చూస్తారు. అంతే కదా. మీరు ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళారు, ఇప్పుడు చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ ఉంటారు, ప్లెంటీ ఆఫ్ ఫిల్మ్ యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడో 6 years 7 years బ్యాక్ హై ఎండ్ కార్స్ కొని ఉంటారు. అది ఈ రోజు కూడా వాడుతున్నారు కదా. ఓ 5-6 years అయితే వాడేసి అమ్మేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళు కొనుక్కుంటారు. యూస్డ్ కార్లో తప్పేంటారు? అసలు ఇప్పుడు యూజ్డ్ హౌస్ కొనట్లేదా మనము? ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి రకం కారు కొంటే 40 లక్షలు చాలా మందికి, ఒక కొంచెం మిడ్ రేంజ్ నుంచి చూస్తే 40 to 60 lakhs అవుతుంది. అదే యూజ్డ్ అంటే మనకి 1/4 పడిపోతుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ డబ్బులు ఇంకో చోట ఏ ల్యాండ్లోనో పెడితే అది బాగా పెరుగుతుంది. గ్యాడ్జెట్స్ కార్స్ డిప్రిషియేట్ అవుతాయి.
అసలు Brands గ్యాడ్జెట్స్ appreciate. కొనకూడదండి. హూ ఇస్ ఆస్కింగ్ టు గో అండ్ బై ఎవ్రీ యాపిల్ న్యూ మోడల్? ఎవరు చూస్తారు ఇప్పుడు? యాపిల్ వాడి పని అదే కదా, ప్రతి నెల ఒకటి కొత్త మోడల్ కొంచెం ఫీచర్స్ మార్చి రిలీజ్ చేస్తాడు. పిల్లలు మీరే ఇట్ హాస్ బికమ్ సచ్ ఏ వాట్ యూ కాల్ వల్నరబుల్ థింగ్ ఇన్ లైఫ్ దట్ ఒక ఫ్యామిలీలో పథెటిక్ కండిషన్ ఉందంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురు చేతిలో 4 యాపిల్ ఫోన్లు ఉన్నాయి, విచ్ ఇస్ అబౌట్ 4 lakh rupees. 4 యాపిల్ కార్లు, 4 యాపిల్ ఫోన్ల బదులు ఇంకో 10 లక్షలు 15 లక్షలు యాడ్ చేసుకుని ఇక్కడ భూమి కొని అవతల బారేస్తే దాన్ని ఒక 10 years 20 years తర్వాత, అట్లీస్ట్ ఒక 10 years తర్వాత దట్ వుడ్ బి 10x. అవును, 40-50 లక్షలు అవుతుంది కదా. హూ ఈస్ బాదర్డ్ అబౌట్ ఇట్? అండ్ వై యూ నీడ్ టు హ్యావ్ సో మెనీ మీరు కంటిన్యూ చేయండి ఇక్కడ. వై యూ నీడ్ టు హ్యావ్ సో మెనీ వాట్ యూ కాల్ ఈ ఫ్యాసినేషన్స్ అవసరం లేదు కదా వీటికి, అస్సలు ఈ అవసరం గ్యాడ్జెట్స్ అవసరం లేదు. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇందా మనం అనుకుంది కూడా, యూస్డ్ కార్. హూ ఈస్ సీయింగ్ యూ? మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు అసలు? మీరు ఏ కార్ వాడుతున్నారో అనేది మాత్రమే చూస్తారు. ఏ కార్ అది కూడా చూడరండి. కార్ అనేది కంఫర్ట్. అదే కార్ అనేది ఒక మాధ్యమం, కంఫర్ట్ టు ట్రావెల్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఇది కార్లో బేసిక్ కావాల్సింది మనకు సేఫ్టీ ఉందా లేదా, మైలేజ్ ఉందా లేదా, బాగుందా లేదా, అదేం డిస్టర్బ్ చేయట్లేదు, దారిలో శ్రీశైలం అడవులు వెళ్ళిన తర్వాత బ్రేక్ డౌన్ కావట్లేదు కదా, ఇవి మాత్రమే మనం చూసుకుంటాం. అంతే తప్పిసి ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ అన్వారంటెడ్ సోషల్ స్టిగ్మాస్ ఇవన్నీ కూడా. రెండోది బట్టలు, చాలా ఇంపార్టెంట్. ఇది బట్టలు. ఈరోజు ఒక శారీ రిలీజ్ చేసిన తర్వాత కరెక్ట్ నెల రోజులకు అదే కంపెనీ ఇంకో శారీ రిలీజ్ చేస్తాడు. మన చిన్న చేంజెస్తో మళ్ళీ వచ్చే బట్టలు ఏవో వేసుకుంటారు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఈవెన్ జెంట్స్ బట్టల్లో కూడా డిస్కౌంట్ సేల్ అని పెడతారు. 30%, 40%, 50%. వాట్స్ రాంగ్ బయింగ్ ఇన్ డిస్కౌంట్ సేల్? అబ్సల్యూట్లీ నాట్, నథింగ్ ఇస్ రాంగ్. నథింగ్ రాంగ్ కదా. హూ ఇస్ బాదర్డ్? హూ ఇస్ సీయింగ్? ఎవరు చూస్తారు? ఈ మోడల్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది, ఎవరికి తెలుసు? కరెక్ట్, అర్థమైంది. ఇవన్నీ దుబారా ఖర్చు తగ్గించుకోవాలి. అదంతా కూడగట్టుకుంటే నెలకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25,000 ఆదా అయినా కూడా సంవత్సరానికి 25 into 12 అంటే 3 లక్షలు. 3 లక్షలు. అలాగా 3 ఏళ్ళు చేస్తారంటే మీకు 9 లక్షలు 10 లక్షలు వచ్చేస్తుంది కదా. దాన్ని వేసి ఎక్కడో వారెన్ బఫే ఏమంటారంటే, ఒక గొప్ప స్టేట్మెంట్ ఉంటుంది. వారెన్ బఫే సేస్ దట్ ఫస్ట్ సేవ్ యువర్ మనీ దెన్ స్పెండ్. మీరు ఫస్ట్ హౌ మచ్ షుడ్ యూ సేవ్? ఇఫ్ యూ గెట్ 100 rupees, అనిల్ గారు, హౌ మచ్ విల్ యూ సేవ్? 40-50 రూపీస్ అయితే సేవ్ చేసుకోవాల్సింది. అందులో భోజనంలో ఏం కాస్ట్ మారదు కదండి. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఏంటంటే పినాసి మాటలు ఇలా అంటారు, అంత ఈజ్ మైజర్ అని అంటారు. అవి కాదు. ఎండ్ ఆఫ్ ది నోబడీ సీస్ ఆల్ దిస్. పీపుల్ విల్ లుక్ ఎట్ యూ ఓన్లీ దట్. రేపు పొద్దున ఏదైనా కష్టకాలంలో వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యాము, ఇన్సూరెన్స్ ఆదుకోలేదు, మనకి ఏదైనా నాన్ ఇన్సూరెన్స్ ఎయిల్మెంట్ ప్రాబ్లం వచ్చింది, డబ్బులే వస్తే ఇంకేమీ రావు. మనకి ఇంట్లో పిల్లలకి ఏదో కష్టం వచ్చింది, డబ్బులే వస్తాయి, ఇంకెవరు రారు. కష్టాలు చాలా రకాలుగా ఉంటాయి. చిన్న చిన్న కష్టాలు వచ్చాయి అనుకోండి, స్నేహితులు వస్తారు. పెద్ద కష్టాలు వస్తే స్నేహితులు పోతారు, బంధువులు వస్తారు. అంతకన్నా పెద్ద కష్టం వస్తే బంధువులు స్నేహితులు అందరూ పోతారు, భార్య పిల్లలు లేదా తల్లిదండ్రులు ఉంటారు. అంతకనే తీవ్రమైన కష్టం వస్తే ఎవరు ఉండరు, మనం మాత్రమే ఉంటాం. అది గుర్తుంచుకోవాలి. అంతే. అత్యంత తీవ్రమైన కష్టం వచ్చిన రోజు ఎవ్వరు ఉండరు, డబ్బు మాత్రమే ఉంటుంది. నథింగ్ విల్ బి దేర్ విత్ యూ, ఓన్లీ మనీ విల్ కమ్ టు రెస్క్యూ యూ. అది డబ్బు విలువ అంటే అది మీరు చెప్పింది. అది తెలుసుకుంటే యువర్ రూపీ విల్ బి వైజ్లీ స్పెంట్, వైజ్లీ ఇన్వెస్టెడ్. ఇప్పుడు ఫైనలీ అనిల్ కుమార్ గారు, చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ లాట్ ఆఫ్ హెవీలీ లోడెడ్ సెషన్ ఇది. మీతో ఇంకొక ఇంటర్వ్యూ ఎప్పుడో చేయాలి మేము త్వరలో. ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి లెజిటిమేట్ సేఫ్ ఈ లేఅవుట్లు ఉన్నాయా, ప్రాజెక్ట్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. మీరు చూడాల్సింది ఒకటే, ఫస్ట్ థింగ్, వెదర్ ఇట్ ఈస్ రేరా అప్రూవ్డ్ ఆర్ నాట్. ఇట్ ఈస్ HMDA DTCP రేరా అప్రూవ్డ్ ఆర్ నాట్. అంతే. ఇవే చూడండి, ఈ 3 చూడండి. ఈ 3 ఉన్నాయి అనుకోండి, గో అండ్ బ్లైండ్ బై. రైట్. ఇంకా ఏం అవసరం లేదు మీకు. ఇవి లేకుండా లేదు మేము వారం రోజుల్లో లాంచ్ చేస్తున్నాం, నెల రోజులు లాంచ్ చేస్తామని అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బోగస్. డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు దట్. రైట్. సో ఇఫ్ యూ వాంటెడ్ టు సేవ్ యువర్ మనీ అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు మేక్ యువర్ మనీ గ్రో ఇన్ రియల్ ఎస్టేట్, you have to understand one thing, that you have to buy a approved project and see that your project is getting registered, your product is getting registered on time. That's it. Right. And don't get into these Ponzi schemes, money laundering schemes. These are bogus. I appeal to government that హైడ్రాలో మీరు ఈ మనీ లాండరింగ్, బైబ్యాక్, రియల్ ఎస్టేట్ ఆఫర్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఇందులో హైడ్రాలో ఇందులో ఇంక్లూడ్ చేయండి. ఇలా చేయడం వల్ల సంవత్సరానికి ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం కలుగుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ దెబ్బతినడానికి కారణం కూడా, వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఈ మనీ లాండరింగ్ స్కీమ్స్. వీటి మీద మీరు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ వేయాలి, ఒక DG లెవెల్లో IG లెవెల్ వేయాలి. వాళ్ళని ఒకసారి వాళ్ళ పని పట్టారంటే ఎవ్రీథింగ్ విల్ గెట్ సెట్ రైట్. అండ్ వీఆర్ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. ఆ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. మన ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రైట్. మనం దాని గురించి ఆలోచించే అవసరం లేదు. ఇండియన్ గ్రోత్ స్టోరీ ఈజ్ ఇంటాక్ట్. వీఆర్ గ్రోయింగ్
one of the finest economy in the world. We are the 5th largest economy in the world, sitting with $650 billion of reserves. మనం ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక శక్తి. మన శక్తిని ఎవరు ఆపలేరు. అండ్ వీఆర్ గోయింగ్ టు బి అ సెమీ కండక్టర్ ఛాంపియన్ ఇన్ డేస్ టు కమ్. వీఆర్ గోయింగ్ టు బికమ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛాంపియన్. ఆల్టర్నేటివ్ ఎనర్జీలో వీఆర్ ది ఛాంపియన్స్. ప్రపంచంలో భారతదేశాన్ని ఆపే ఏ శక్తి లేదు, తగ్గేదే లేదు. అది అనిల్ కుమార్ గారు, చాలా ఎంగేజింగ్ అండ్ వెరీ ఎన్రిచింగ్ సెషన్. తప్పకుండా మీరు చెప్పిన పాయింట్లు మౌలిక విషయాల నుంచి ఇప్పుడు అందరూ ఆలోచనలో పడతారు. మన డబ్బులు ఎంత ఉన్నాయి, ఏం దాచుకుంటున్నావు, ఏం ఖర్చు పెడుతున్నావు, ఏం చేసుకుంటున్నావు అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తాం ఫర్ అనదర్ వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.